హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియో అయితే ఒక మంచి హెయిర్ ప్యాక్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎయిర్ పొల్యూషన్ వల్ల మన హెయిర్ అంతా డ్యామేజ్ అవ్వడము, ఊడిపోవడము, చిట్లిపోవడము, హెయిర్లో సమస్యలన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సమస్యలకు కొద్దిగా మనం చెక్ పెట్టాలంటే ఇంట్లో ఇలాంటి చిట్కాలు అయితే పాటిస్తూ ఉండాలి. అత్యధికంగా అందరిలో ఉండే సమస్య అంటే చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు తెల్ల జుట్టు రావడం. ఇక్కడ తెల్ల జుట్టు అందరికీ వస్తూ ఉంటుందండి, చిన్నపిల్లల కానింటి కూడా వస్తూ ఉంటుంది. కాకపోతే వాటిని కాపాడుకుంటూ వస్తూ ఉండాలి మనము. ఎక్కువగా తెల్ల హెయిర్ వచ్చిన వాళ్ళైతే ఇలా హెన్నా పెట్టుకుంటూ ఉంటారు. హెన్నా తర్వాత ఇండిగో పెట్టుకుంటే నల్లగా అవుతుంది. అలా అది ఎలా పెట్టుకుంటే మంచిగా ఉంటుందనేది ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను. తర్వాత ఇండిగో ఏ ప్రోడక్ట్ తీసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తానండి. ఇండిగో అనేది మనకు చాలా అవసరం అనమాట. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనకు హెయిర్ ప్యాక్లు అనేవి అస్సలు కుదరవండి. కాకపోతే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా హెయిర్ ప్యాక్స్ అయితే వేసుకుంటూ ఉండాలి. చూడండి ఎంత థిక్గా ఉందో గోరింటాక్ అనేది, ఎంత బాగా రెడ్డిష్గా అవుతుందన్నమాట హెయిర్ అంతా కూడా. నాకు వైట్ హెయిర్ అక్కడక్కడ ఉన్నాయండి. వైట్ హెయిర్ ఉన్నాయని చెప్పాను కదండి. మీకేం కనిపిస్తున్నాయా? అదిగో కనిపించాయి. ఇక్కడ మొదట్లోనే ఇక్కడ ఉంటాయన్నమాట. ఇది ఇక్కడ వైట్ హెయిర్. అవి క్లియర్గా చూస్తేనే కనిపిస్తాయండి. ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి చూడు. ఇదంతా వైట్ హెయిర్ అనమాట. ఇప్పుడు మనము ఈ వైట్ హెయిర్ని రెడ్డిష్గా మారుద్దాము. హెన్న విత్ ఇండిగో పౌడర్ కూడా తెప్పించుకున్నానండి. నేను ఒక అమెజాన్లో మంచి రివ్యూస్ ఉన్న ప్రోడక్ట్ అయితే తెప్పించుకున్నాను. అది హెన్నా పెట్టేటప్పుడు, అదే ఇండిగో పెట్టేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మాత్రం గోరెంటాకుతో నేను హెన్నా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు హెన్నా పెట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, నేను పట్టుకుంటేనే ఎంత రెడ్డిష్గా అవుతుందో, చాలా రెడ్డిష్గా అవుతుంది. ఇప్పుడు నేను హెన్నా అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ మనము ఇక్కడ హెన్నాకి ఇక్కడ కుదుర్లకు బాగా పట్టిస్తూ ఉన్నానండి. ఎందుకంటే వైట్ హెయిర్ వచ్చిందంటే మనకు మిగతా చుట్టుపక్కల పిల్లలన్నీ లేపుతూ ఉంటుందన్నమాట. కాబట్టి నేను కుదుర్లకు పట్టిస్తూ ఉన్నాను హెన్నానంతాను. మనం బ్యూటీ పార్లర్లో ఎలా వేస్తారో అలానే పట్టిస్తూ ఉన్నానండి నేనైతే. ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను చేస్తూ ఉన్నాను. మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి. చూడండి, నేను ఒక్కసారి మాత్రమే అలా పట్టుకొని పెట్టుకున్నాను హెన్నా అనేది, అదే గోరింటాక్ అనేది ఎంత రెడ్డిష్గా అయిపోయిందో. డ్రెస్ మొత్తం ఖరాబ్ అవుతుందని ఇక్కడ ఓల్డ్ చున్నీ ఉంటే ఇలా కట్టేసుకున్నానండి, డ్రెస్ మీద పడకుండా. ఇప్పుడు హెన్నా అయితే పెట్టేసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ పెట్టేసుకున్నా కదా, చుట్టుపక్కల అంతా పట్టిస్తూ ఉన్నానండి. ఈ ప్రాసెస్ అంతా 3 days ప్రాసెస్ కాబట్టి లెంతీగా అవుతుందండి వీడియో అనేది. కాబట్టి స్కిప్ చేయకోకుండా నేను చెప్పినట్టుగా చేసుకోండి. మీరు కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ వీడియో అనేది. చూడండి, ఎన్న అంతా బాగా పెట్టేసుకున్నాను. అంతా వైట్ హెయిర్ కదా, అంతా జుట్టు అంతా కుదుర్లకు బాగా పట్టించేసానండి. చూడండి, నా చేయి చూడండి ఎలా రెడ్గా అయిపోయిందో. అసలు పట్టిస్తుంటేనే అసలు రెడ్గా అయిపోయింది అనమాట. ఇందులో బీట్రూట్ అన్నీ కలిపాం కాబట్టి ఇంకా రెడ్డిష్గా ఎక్కువగా అయిపోతుందండి. ఇప్పుడైతే ఖరాబ్ అవుతుందని కట్టేసుకున్నాను కదా, ఇది కట్టేసుకోవడం వల్ల చాలా మంచి జరిగిందండి. అంతా దీని మీద అయితే పడిపోయింది అనమాట. డ్రెస్ అంతా అంటేసుకుంటూ ఇది కట్టుకోకపోయింటే డ్రెస్ అంతా కూడా అంటేసుకునేది. ఇది కట్టుకోవడం వల్ల డ్రెస్కి ఏం ఖరాబ్ కాలేదు. ఇప్పుడు మనం పెట్టేసుకున్నాం కదా, ఇది ఆరిపోకుండా మన దగ్గర షవర్ క్యాప్స్ అయితే ఉంటే షవర్ క్యాప్స్ పెట్టుకోవచ్చు. లేదంటే నా దగ్గర షవర్ క్యాప్స్ లేవు కాబట్టి నేను కవర్ని అయితే యూజ్ చేస్తూ ఉన్నాను.
మనకు ఇదంతా ఆరిపోకుండా బాగా తేమగా ఉండి జుట్టు కుదులకు బాగా పట్టుకుంటుంది. మనం ఒకవేళ షవర్ క్యాప్ పెట్టుకోకపోతే అది అంతా ఆరిపోయి ఒట్టిగా అయిపోతుంది. కాబట్టి మనం ఇది ఇలా పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇట్లా పెట్టుకున్నాక ఇలా అతికియండి, ఎందుకంటే తేమ ఉంటుంది కాబట్టి బాగా అతుక్కుపోతుంది. అతుక్కుపోతే మనకు వాటిలో ఉండే పోషకాలన్నీ బయటికి పోకుండా బాగా కుదుర్లకు పట్టుకుంటాయి. చూడండి ఇట్లా కనిపిస్తుందా మీకు? నేనంతా పట్టించేసాను. షవర్ క్యాప్ అవసరం లేదండి, అవసరం లేకుండా కవర్తో అయినా మనం కవర్ చేసుకోవచ్చు. మనం పెట్టుకునే విధానంలో ఉంటుంది. మనకి ఎలాగో ఇది తేమగా ఉంటుంది కదా, హెన్న అంతా ఇదంతా ఇలా అంటే అతుక్కుపోతుంది. చూడండి ఇలా అంతా బాగా పట్టించేసాను అనమాట. ఈ మధ్య హెయిర్ కేర్ బాగా తీసుకున్నాను అనమాట. చూడండి బాగుంది కదా ఫేస్. చూడు ఇక్కడ కూడా అంతా అతుక్కుపోయింది. మనం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫేస్ అంతా క్లియర్గా ఉంటుంది. 1.5 hour కానీ 2 hours కానీ మనం అలా పెట్టేసుకోవచ్చు. లేదంటే 40 minutes అయినా, మీకు టైం లేకుంటే 40 minutes అయినా అలా పెట్టేసుకొని ఓన్లీ షాంపూ లేకుండా ఓన్లీ వాటర్తో మాత్రమే క్లీన్ చేసుకుంటే మనకు ఇంకా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. హెయిర్ అంతా కూడా వైట్ హెయిర్ అంతా కూడా గ్రే అయిపోతుంది. గ్రే హెయిర్ని మళ్ళీ బ్లాక్గా చేయడానికి ఇండిగో పౌడర్ అయితే యూజ్ చేస్తాము. ఇండిగో పౌడర్ని నేను ఒక అమెజాన్లో ఒక మంచి ప్రోడక్ట్ అయితే పెట్టేసుకున్నాను. అది కూడా డెలివరీ అయిపోయిందండి. చాలా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయన్నమాట దాని మీద. అదే రేపు చూపిస్తాను. ఇండిగో పెట్టుకునేటప్పుడు ఏది కంపెనీ ఏది మనం అమెజాన్లో ఏమని సెర్చ్ చేసే వస్తుంది అని చెప్పేసి రేపు చెప్తాను అనమాట. చూడండి ఇప్పుడు 1.5 hour తర్వాత, నేను 2 hours తర్వాత మళ్ళీ హెడ్ బాత్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. హెయిర్ అంతా కూడా బాగా మంచిగా ఉంటుందన్నమాట హెయిర్. చూడండి హెన్నా పెట్టుకున్న తర్వాత అయితే హెయిర్ అంతా ఇలా ఉందన్నమాట. అక్కడక్కడ రెడ్డిష్గా అయిపోయిందనమాట హెయిర్ అంతా. చాలా బాగుందండి. చూడండి నా హెయిర్ అక్కడక్కడ రెడ్డిష్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ బాగా చూస్తే అర్థమవుతుంది మీకు రెడ్డిష్గా అయిపోయిందా లేదా అని చెప్పేసి గోరింటాకు. ఇప్పుడు నేను రెడ్డిష్గా హెన్నా పెట్టేసుకున్నాను కదండి. 1 day తర్వాత అంటే నైట్ అంతా అలానే ఉంచేసి నెక్స్ట్ డే నేను ఇక్కడ ఇండిగో అయితే వాడుతూ ఉన్నాను. ఎవరన్నా ఇండిగో గురించి వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళైతే నేను ఈ ప్రోడక్ట్ అయితే మంచిగా సజెస్ట్ చేస్తానండి. అంత మంచి రివ్యూస్ ఉన్నాయి. అలాగనే నాకు కూడా మంచిగా వర్కౌట్ అయ్యింది. లోకల్లో అయితే చాలా వెతికానండి, ఇండిగో పౌడర్ గురించి తెచ్చుకుందాము మంచి ప్రోడక్ట్ అని చెప్పేసి. ఎక్కడా కూడా దొరకలేదు. 2-3 times తెచ్చుకున్నాను, అది అసలు వర్కౌట్ అవ్వలేదు, పని చేయలేదు అని చెప్పేసి అమెజాన్లో సెర్చ్ చేశాను అనమాట. అత్తర్ ఆయుర్వేద ఇండిగో పౌడర్ ప్లస్ హెన్నా రెండు కూడా మనము అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి. రెండు కూడా మనకు ఇంటికి వస్తాయన్నమాట. లేదంటే మనకు హెన్నా వద్దు, ఇండిగో పౌడర్ కావాలనుకుంటే ఇండిగో మాత్రమే మనము ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా మంచిగా పనిచేసింది అనమాట. ఒక్కసారికే నేను పనిచేస్తుందని చెప్పానండి. 2-3 times వాడిన తర్వాత అయితే వర్కౌట్ అయిందా లేదా అనేది మనకే తెలుస్తుంది అనమాట. నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తూ ఉన్నానండి ఈ ఇండిగో పౌడర్ని. నేను కూడా అన్నీ వెతికి ఈ మంచి ప్రోడక్ట్ అయితే తెప్పించుకున్నాను. ఇదేమీ కొలాబరేషన్ వీడియో కదండి, నేను సెర్చ్ చేసి అనుభవించిన అనుభవాలని మీకు చెప్తూ ఉన్నాను. నేను ఇక్కడ ఇండిగో పౌడర్ని అయితే కలుపుతూ ఉన్నాను. వాటి మీద రాసి పెట్టి ఉంటారండి మనం ఎలా కలుపుకోవాలి, ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. ఇక్కడ నేను ఇండిగో పౌడర్ని అయితే కలుపుతూ ఉన్నానండి. ఫస్ట్ మనకు కావాల్సినంత ఇండిగో పౌడర్ వేసేసుకొని అందులో గోరువెచ్చని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంత లూజు కాకుండా అంత థిక్గా కాకుండా మనకు మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకొని ఒక 5 నిమిషాలు వదిలేయాలండి. 5 నిమిషాలకే మనకు అదంతా కూడా బ్లాక్గా అయింది చూడండి. నేనైతే 5 నిమిషాలు వదిలేసాను అనమాట. 5 నిమిషాలకే నాకు బ్లాక్గా అయిందనమాట ఆ పైన పొర అంతా కూడా. 5 నిమిషాల తర్వాత హెయిర్కి అప్లై చేసుకోవాలి. మనము హెన్నా ఎలా పెట్టుకున్నామో మనం పాయలుగా తీసి పెట్టుకున్నాం కదా, అలానే ఈ ఇండిగోని కూడా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత 1 hour కానీ 45 minutes కానీ మనం అలానే ఉంచేసి హెడ్ బాత్ చేయాలన్నమాట. ఎలాంటి షాంపూ యూజ్ చేయకుండా నార్మల్ వాటర్తో అంతా క్లీన్ చేసుకోవాలండి. నాది ఇండిగో తర్వాత చూడండి హెడ్ అంతా కూడా హెయిర్ అంతా కూడా ఎలా ఉందో చాలా బ్లాక్గా అయిందనమాట. అక్కడక్కడ ఇంకా వైట్ హెయిర్ కనిపిస్తూ ఉన్నాయండి. ఎలాంటి కెమికల్ యూజ్ చేయకుండా న్యాచురల్గా నేను ఇలా వైట్ హెయిర్ని గ్రేగా మార్చి గ్రే హెయిర్ని బ్లాక్గా మార్చేసుకున్నానండి. మంచి ప్రోడక్ట్ అని చెప్తానండి ఈ అత్తర్ ఆయుర్వేద ఇండిగో పౌడరు. హెయిర్కి ఎలాంటి ఇండిగో పౌడర్ వాడితే మంచి రిజల్ట్ వస్తుందో అని ఆలోచిస్తున్నారా? అయితే ఒక్కసారి ఈ వీడియో చూసి మీరే నమ్మలేరనమాట మంచి ప్రోడక్ట్ అని చెప్పేసి.
ఇదే అండి ఇవాళ వీడియో అయితే. నా వీడియోస్ కానీ నా బ్లాగ్స్ కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్.